they will also feel a bit lost, right? సౌజన్య గారు ఒక్క విషయం నాకు చాలా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. అంటే కొంతమంది స్ట్రెస్ అంటారు, నాకు బాగా స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది, ప్రెషర్ ఎక్కువ అయిపోయింది, నేను అది చేయలేకపోతున్నా ఇది చేయలేకపోతున్నా అని. అసలు ఇప్పుడే ఈ స్ట్రెస్ అనేది మనం నోటీస్ చేస్తున్నామా? అంటే ఒక 20 years బ్యాక్ 30 years బ్యాక్ ఇటువంటి స్ట్రెస్ ఉండేదా? అప్పుడు నోటీస్ చేయలేకపోయారా? ఇప్పుడే నోటీస్ చేస్తున్నామా? స్ట్రెస్ ఎప్పుడు ఉంటుంది ఐ థింక్, బట్ రైట్ నౌ మేబీ ది ఎక్స్పెక్టేషన్స్ ఆర్ హయ్యర్. అందరికీ వాళ్ళ నుంచి పక్క వాళ్ళ నుంచి చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నాయి. ద ప్రెషర్స్ ఆఫ్ ద వరల్డ్ హ్యావ్ ఇంక్రీస్డ్. కొంచెం ఇప్పుడు ఒక చైల్డ్ ఉంటే ముందు ద చిల్డ్రన్ విల్ జస్ట్ గో, అంటే ఒక 20 years బ్యాక్ 30 years బ్యాక్ వాళ్ళు చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఎక్కడ కూడా స్ట్రెస్ అనేది కానీ లేకపోతే ప్రెషర్ వాళ్ళు ఫీల్ అయినట్లు కూడా ఉండేది కాదు. అంటే మన ఫోర్ ఫాదర్స్ కావచ్చు, గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు చెప్పినప్పుడు కూడా మనకి ఎప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఇప్పుడే ఎక్కువగా ఎవరు చూసినా కానీ అబ్బా నాకు బాగా ప్రెషర్ ఎక్కువ అయిపోయింది, నాకు స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది, నేను చేయలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, ఏదో ఒకటి చేసేయాలి అన్నట్లు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఇటువంటివన్నీ కూడా ఎలా ఓవర్కమ్ చేయాలి? I completely don't agree that ముందు వాళ్ళకి స్ట్రెస్ లేదు. ఓకే, Of course, stress is there all the time. As I was saying, ఇప్పుడు number of factors are different, number of pressures are different, exposure వేరేగా ఉంది. సో స్ట్రెస్ అనేది ఇంకా ఎక్కువ ఫ్రమ్ ఇప్పుడు పర్సనల్ లైఫ్ నుంచి, రిలేషన్షిప్స్ నుంచి, ఫ్రెండ్షిప్స్ నుంచి, కెరియర్ నుంచి ఫ్యాక్టర్స్ కొన్ని ఎక్కువ అయిపోయాయి. వాజ్ లైఫ్ సింప్లర్ బిఫోర్? ఐ డోంట్ నో వెదర్ ఇట్ వాజ్ సింప్లర్ బిఫోర్. మేబీ అంత అవేర్నెస్ లేదు, ఇది స్ట్రెస్ అని అంత అవేర్నెస్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ వైఫ్ మేబీ ఫీల్ అవుతుందేమో, ఆమె ఏదో రూమ్కి వెళ్ళి నోటీస్ చేసే అంత ఆమె వెళ్ళి నేను ఎవరితో స్ట్రెస్ ఫీల్ అవుతున్నా అంటే వాళ్ళందరూ ఏంటి స్ట్రెస్ లేదు ఏం లేదు, ఇదే కదా నువ్వు చేయాల్సిన పని. సో ద అవేర్నెస్ ఇస్ నాట్ దేర్. నౌ యూ హ్యావ్ లాంగ్వేజ్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్, రైట్? మేబీ యువర్ జనరల్, యాజ్ ఐ సెడ్, జనరల్ లేబులింగ్ స్ట్రెస్ అనేది ఎవరైనా వాడుకోవచ్చు, కానీ అసలు వాట్ ఆర్ దే ఫీలింగ్? కొన్నిసార్లు యాంగ్జైటీ ఫీల్ అయినా స్ట్రెస్ అనొచ్చు, కొన్నిసార్లు సాడ్నెస్ ఫీల్ అయినా ఇది స్ట్రెస్ఫుల్గా ఉంది అనొచ్చు. సో ద లేబులింగ్ ఇన్ జనరల్ ఇస్ సేయింగ్ దట్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ కామ్. వాట్ ఈస్ స్ట్రెస్? ఐఎమ్ నాట్ ఫీలింగ్ కామ్, రైట్? ఐఎమ్ ఫీలింగ్ యాజిటేటెడ్, ఐఎమ్ ఫీలింగ్ రెస్ట్లెస్. సో ఇట్ ఈస్ అ జనరిక్ టర్మ్ విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. ఏ చేంజ్ ఉన్నా, ఏ ఇది ఉన్నా కొంచెం స్ట్రెస్ అవుతే ఫీల్ అవుతాము. ఇప్పుడు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నామంటే పాసిబుల్లీ ఇప్పుడు నేను వర్క్కి వెళ్తే ముందు మేబీ జస్ట్ వర్క్కి వెళ్ళి వస్తున్నాను, వేరే ఐ డోంట్ నీడ్ టు ఎక్సర్సైజ్, జస్ట్ వెళ్ళి ఒక సినిమా చూసుకుందాము అలా. మేబీ నౌ ఐమ్ లైక్ ఓకే, వెళ్ళాలి రావాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ఫ్రెండ్స్ని కలవాలి, ఐ హ్యావ్ సో మెనీ థింగ్స్ టు డూ, హౌ విల్ ఐ మేనేజ్ ఆల్ దిస్? మళ్ళీ వర్క్లో ఐ హ్యావ్ టార్గెట్స్, ఐ వాంట్ టు డూ దిస్, ఐ వాంట్ టు డూ దట్. సో మేబీ ఫ్రమ్ దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ ప్రాబ్లీ స్టిల్ స్ట్రెస్ ఫ్రీ, దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ స్టిల్ వెరీ స్ట్రెస్డ్ అవుట్, రైట్? సో స్ట్రెస్ అనేది ఆల్వేస్ ఇస్ దేర్ బికాస్ it's your body's reaction to some event that is happening to you. నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను. అందులో ఒక ఉమెన్ ఏం చేస్తుందంటే ఇంట్లో అంటే కిచెన్లో ఉన్న సామాన్లన్నీ కూడా కింద వేసి చాలా స్ట్రెస్, వాళ్ళ చిన్న పాప ఉంటుంది, మమ్మీ ఇలా చేయొద్దు ప్లీజ్ మమ్మీ ఆపే అంటూ కూడా ఆమె స్ట్రెస్ బర్స్ట్ అయిపోయింది. ఇంకా అంటే ఆవిడ ఏం ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది అనేది మనకు తెలీదు, బట్ పిల్లల ముందు అలా బిహేవ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు అలా చేస్తే పిల్లల మీద ప్రభావం ఎంతవరకు ఉంటుంది? That is an unfortunate situation only. I think if a parent is or an individual is, ఇంకా చాలా ఇళ్లలో కూడా ఇలా జరుగుతూ ఉంటుంది, that they are not able to manage their stress, anger అయినా కొన్నిసార్లు you listen to, it's a dysfunctional family setup, right? Dysfunctional family setup అంటే మదర్ ఫాదర్ పోట్లాడుకుంటున్నారు, అరుచుకుంటున్నారు, అబ్యూసివ్గా చెప్తున్నారు, లేకపోతే సూయిసైడల్ థ్రెట్స్ చేసుకుంటున్నారు. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అ పార్ట్. అండ్ who gets affected most is the children. Yes. Imagine అలా చేస్తున్నారు, the child would have felt helpless. She doesn't know why her mother is acting that way. She's feeling scared, will her mother do something? So a lot of emotions, and the child, if is not getting the support, మాట్లాడుకోవడానికి ఎవరు లేదు, నథింగ్ లైక్ దట్, దెన్ ఇట్ బిల్డ్స్. మీరు అన్నారు కదా ఎలా స్ట్రెస్ డెవలప్ అవుద్ది, ఆర్ ఓవర్ థింకింగ్ ఎలా డెవలప్ అవుద్ది, అలాంటి ఇన్సిడెంట్స్ పేరెంట్స్ నుండి కాదు, ఇన్సిడెంట్స్, ఎక్స్పీరియన్సెస్ ఇన్ అవర్ లైఫ్. సో అలాంటి ఎక్స్పీరియన్స్తో యూ మే సే దట్ ఓకే, మా మదర్ చాలా హిస్టరికల్గా ఉంది, ఆమె కోపం ఉంది, నాకు కోపమే రాకూడదు. You may start that. So you start pushing down your emotions. Okay, I am not supposed to feel anger. That means నాకు ఏదైనా ఎవరైనా అన్నా I should not say anything. I have to keep quiet, మంచిగా ఉండాలి. So that can lead you into people pleasing. That can lead you into being passive. అలా different ways లో your personality can develop, which on long term impacts you, right? People pleasing లో వెళ్తే అది ఇంకొక struggle. Passive గా అంటే మీరు ఎప్పుడు you can't stand up for yourself. People pleasing లో వెళ్తే ఎప్పటికీ యాక్ట్ చేస్తూనే ఉండాలి కదా.
యా సో ఎప్పుడు అండ్ యూ కాంట్ ఫైండ్ యువర్ సెల్ఫ్. మీరు ఏంటి అని ఎవరినైనా అడిగితే వాళ్ళకి చాలా కష్టం, బికాస్ దే ఆర్ ఆల్వేస్ అడాప్టింగ్ టు వాట్ ద అదర్ పర్సన్ విల్ లైక్ అబౌట్ దెమ్, రైట్? సో దెన్ యాజ్ ఐ సెడ్ ఆ ఐడెంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ ఐడెంటిటీ లేకపోతే యు ఆర్ నాట్ ఫీలింగ్ సెక్యూర్, యు ఆర్ నాట్ హ్యాపీ, అండ్ దెన్ ఇట్ బికమ్స్ డిఫికల్ట్ టు హ్యాండిల్ ద